భోగాపురంలో నిర్మించి తలపెట్టిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రపంచంలోని టాప్ 10లో ఒకటిగా తీర్చిదిద్దాలని సీఎం చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. అంతర్జాతీయ విమానాశ్రయాల నిర్మాణంలో అనుభవం ఉన్న విదేశీ, స్వదేశీ సంస్థల భాగస్వామ్యంతో దీనిని చేపట్టాలని సూచించారు. వచ్చే ఏడాది జూన్లోగా ఉభయ గోదావరి జిల్లాల్లో ఎంపిక చేసిన పట్టణాలు, నగరాల్లో ఇంటింటికి పైప్లైన్ ద్వారా గ్యాస్ కనెక్షన్లు ఇచ్చే కార్యక్రమం ప్రారంభించాలని ఆదేశించారు. రాష్ట్రంలోని పోర్ట్ల వాణిజ్య వృద్ధి జాతీయ సగటు కన్నా తక్కువగా ఉండడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని మౌలిక వసతుల ప్రాజెక్టుల పురోగతిపై సీఎం చంద్రబాబు విజయవాడలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. భోగాపురం విమానాశ్రయానికి వచ్చే నెల మొదటి వారం కల్లా పర్యావరణ అనుమతులు పొందాలని, 2017 జనవరి నాటికి పబ్లిక్ హియరింగ్ను పూర్తి చేయాలని సూచించారు. 2646 ఎకరాలకు గాను 2172 ఎకరాల సేకరణ పూర్తయిందని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. ఓర్వకల్లు, దొనకొండ, నాగార్జునసాగర్, దగదర్తి విమానాశ్రయాల ఏర్పాటుపై అధికారులతో చర్చించారు. గతేడాదితో పోల్చితే విమాన ప్రయాణికులు 44% పెరిగారని అధికారులు సీఎంకు వివరించారు. తిరుపతి, విజయవాడ, రాజమండ్రి విమానాశ్రయాల విస్తరణ ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. ప్రధాన విమానాశ్రయాలకు అంతర్జాతీయ సర్వీసులు పెంచాలని సీఎం సూచించారు. ఉభయ గోదావరి జిల్లాల్లోని రహదారి రవాణా సంస్థ బస్సులకు గ్యాస్ సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. నెలకు 149K టీవీ ప్రసారాలు, హైస్పీడ్ ఇంటర్నెట్, టెలిఫోన్ సౌకర్యం కల్పించే ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు ఏర్పాటు ముగింపు దశకు వచ్చినట్లు అధికారులు వివరించారు. టీవీ ఛానళ్ల ప్రసారాలకు పే ఛానళ్ల యాజమాన్యాలతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. 1,00,000 సిపిఈ బాక్సులు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయన్న అధికారులు మరో 9 లక్షల బాక్సులను త్వరలోనే కొనుగోలు చేస్తామన్నారు. విశాఖ భీమిలి బీచ్ రోడ్డుకు కొనసాగింపుగా భీమిలి భోగాపురం బీచ్ రోడ్డు నిర్మాణానికి సీఎం అంగీకారం తెలిపారు. మొత్తం 20 కిలోమీటర్ల మేర 4 వరుసల రహదారిని నిర్మించాలని, అది ప్రపంచంలోనే అత్యంత సుందరంగా ఉండాలని సీఎం ఆదేశించారు. విశాఖలో ఏర్పాటు చేసే కన్వెన్షన్ సెంటర్ సముద్రానికి అభిముఖంగా ఆకర్షణీయంగా ఉండాలన్నారు. అనంతపురంలో 500 ఎకరాల్లో ఏర్పాటు చేయదలచిన ఎనర్జీ విశ్వవిద్యాలయంలో వచ్చే ఏడాది నుంచి తరగతులు ప్రారంభించేలా చూడాలని ఆదేశించారు. పోర్టుల వాణిజ్యంలో గడిచిన 7 నెలల్లో కేవలం 4.1% వృద్ధినే సాధించడాన్ని తప్పుబట్టారు. అన్ని మౌలిక వసతుల ప్రాజెక్టు పనుల ప్రగతిని ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని సీఎం ఆదేశించారు.